వెల్కమ్ టు యోయో టీవీ. కొత్త ఏడాది బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. అది కూడా ఫార్ములా ఈ రేస్లో ఏవన్గా మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈడీ ఎంట్రీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా అవినీతి విచారణకు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం ఉదయం 10 గంటలకు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించబోతోంది. బషీర్బాగ్లోని తమ కార్యాలయంలో జనవరి 2న ఉదయం 10 గంటలకల్లా హాజరవ్వాలని మాజీ చీఫ్ ఇంజనీర్కు ఈడీ నోటీసులు స్పష్టంగా చెప్పింది. అయితే 3న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. 7న విచారణలో కేటీఆర్ను విచారించాలంటే అంతకన్నా ముందు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ను విచారించాలన్న ఈడీ నిర్ణయం సరైనదే. ఎందుకంటే 55 కోట్ల అవినీతి జరిగిందని నమ్ముతున్న ప్రభుత్వం జరిగిన అవినీతి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. జరిగిన అవినీతికి రుజువులు కావాలంటే ముందు ఉన్నతాధికారులను గట్టిగా విచారిస్తే కానీ ఆధారాలు దొరకవు. కేటీఆర్ ఆదేశాలతోనే 55 కోట్ల బదిలీ జరిగిందని అర్థమవుతున్న బదిలీ జరిగిన విధానం ఏమిటన్నది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. నిధుల బదిలీలో నిబంధనలకు ఏ విధంగా పాత్ర వేశారన్న విషయం తేలాలి. బదిలీ చేసింది అరవింద్ అని అర్థమవుతుంది. అయితే నిధుల బదిలీ, నిధులను అందుకోవటంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఏమిటన్న విషయం బయటపడాలి. కాబట్టి ఫార్ములా కార్ అవినీతిలో కేటీఆర్ను ఫిక్స్ చేయాలంటే ముందు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ ఆధారాలతో సహా దొరకాలి. నిధుల బదిలీలో నిబంధనలను ఏ విధంగా బ్రేక్ చేశారనే విషయాన్ని వీళ్ళిద్దరే చెప్పాలి. నిబంధనలు తొంగలో తొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది, అందుకు కారణం ఎవరన్న విషయాల్ని వీరిద్దరూ చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన ఆదేశాల ప్రకారమే అరవింద్ నిధులు బదిలీ చేశారని కొద్ది రోజుల కిందట మీడియా సమావేశంలో కమిట్ అయిన కేటీఆర్ ఇప్పుడేమో నిధుల బదిలీతో తనకు సంబంధం లేదని అడ్డం తిరిగారు. కేటీఆర్ తాజా వైఖరి కారణంగా అసలు ఏం జరిగిందన్న విషయాన్ని వీళ్ళిద్దరూ స్పష్టంగా చెప్పాలి. అప్పుడే విచారణలో ఎవరిది తప్పన్న విషయంపై ఈడీకి క్లారిటీ వస్తుంది. ఫార్ములా అవినీతిలో ఎవరి పాత్ర ఎంత అన్న విషయాన్ని ఆధారాలతో సహా వీళ్ళిద్దరూ బయట పెట్టగలిగితే నిజమైన దోషులు బయటకు వస్తారు. దానికే జనవరి 2 నుండి కౌంట్ డౌన్ మొదలవబోతుంది.